ప్రయత్నలాడండి. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మంచి మాటలు తెలుసుకుందామా? ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకే వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఈ రోజున బైబిల్ నుంచి అనేకమైన సత్యమైన మాటలు తెలుసుకున్నాం కదా. అంటే బైబిల్ ద్వారా అంటే దేవుని యొక్క సత్యమైన వాక్కుల ద్వారా దేవుని యొక్క సన్నిధిని ఎలా ఆరాధించాలి, దేవుని యొక్క సన్నిధిని ఎలా అనుభవించాలని తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా బిడ్డ కాని తల్లి కానీ కుటుంబంలోని ఏ వ్యక్తులైనా సరే వాక్యానుసారంగా ఆశీర్వాదకరంగా దేవుని స్తుతించేవారుగా ఆరాధించేవారుగా ఉండాలని మనం అనేకమైన అంశాలు తెలుసుకున్నాం. దానిలో భాగంగా ఈ రోజున ఒక చక్కని అంశం తెలుసుకుందాం. అదే మరి కోపం. తన కోపమే తన శత్రువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోపం వల్ల ఈ రోజున మరి అనేకమైన కుటుంబ జీవితాలు విచ్ఛిన్నమవుతున్నాయి. లేకపోతే వారి యొక్క ఆరోగ్యం కూడా అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులకి నెట్టివేసిందని చెప్పవచ్చండి. అంటే తన కోపమే తన శత్రువు. అంటే కోపం అనేది ఒక మానసిక లోపం. అంటే కోపం రావడం లోపమే, కోపం రాకపోవడం కూడా లోపమే. అంటే కోపం వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ లో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే కొడతాడు, తిడతాడు, బూతులు మాట్లాడతాడు, లేకపోతే తనకి అందిన వస్తువులు విసిరివేస్తాడు, లేకపోతే ఇతరుల మీద ఘర్షణలు పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ కోపం అనేది ఉండడం దేవుని చిత్తము కాదు. వాక్య ప్రకారంగా చూసుకుంటే 37వ కీర్తన 8వ వచనం ఈ రీతిగా సెలవేసింది. కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడుకే కారణం. దేవునికి స్తోత్రం. కోపం మానాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి, అది కీడుకే కారణం. అంటే ఈ రోజున కోపపడ్డం వల్ల ఎవరి ఆరోగ్యం దెబ్బతింటుందండి? కోపపడ్డం వల్ల నరాల వీక్నెస్, లేకపోతే బలహీనతలు, లేకపోతే ఎక్కువగా హై ప్రెషర్, లేకపోతే గుండెపోటు రావచ్చు. మరి ఈ యొక్క అనారోగ్యకరమైన సమస్యలన్నీ కూడా తలెత్తవచ్చు. కాబట్టి కోపం అనేది ఉండడం దేవుని చిత్తము కాదు. ఈ కోపం అనేది ఒక దురాత్మ ప్రేరేపించబడి ఆ వ్యక్తిలో మరి ఏంటంటే అపవాది ఆ యొక్క కోపం అనే దురాత్మ ద్వారా పనిచేసి ఇతరుల్ని బాధించడం, హింసించడం, ఆ యొక్క కోపం ద్వారా ఆ యొక్క కోపం అనే దురాత్మ పట్టిన ఆ వ్యక్తి అపవాది వలె అతను కూడా నిత్య నరకాగ్ని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున ఈ కోపం అనేది మన శారీరక పరంగా అనారోగ్యాలకు గురి కావడమే కాదు గాని, ఈ రోజున ఈ కోపం వల్ల ఒక భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, కుటుంబంలోని వ్యక్తులు కానీ, సంఘంలో, సమాజంలో ఉన్న స్నేహితులైన, బంధువులైన ఎవరైనా సరే ఎందుకు ఒక వ్యక్తి కోప్పడతాడు అంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్. అంటే అవతల వ్యక్తి అంటే భార్య, భర్త, కుటుంబంలోని వ్యక్తులు ఏదో చేశారని, లేకపోతే ఏ కులం తక్కువ వాళ్ళని పెళ్లి చేసుకున్నారని, లేకపోతే ఏ ప్రేమ వివాహం చేసుకున్నారని, లేకపోతే ఏదో ఒక కార్యం జరిగించని అటు భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా ఎవరైనా సరే తమకు నచ్చనిది ఏదో వారి ద్వారా జరిగేసరికి ఆ ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తూ, అమ్మ వీరి వలనే కదా నాకు సంఘంలో, సమాజంలో నాకు గౌరవం లేదు, లేకపోతే నాకు నా పరువు పోయింది. అంటే ప్రేమ వివాహాలు చూసుకోండి, లేకపోతే ఏవైనా సరే చూసుకోండి. అంటే ఒక వ్యక్తి భార్య విషయంలో భర్త విషయంలో అయినా సరే, తల్లిదండ్రుల విషయంలో అయినా, కుటుంబంలో ఉన్న బిడ్డల విషయంలో అయినా సరే, సంఘంలో, సమాజంలో ఉన్న బంధువులు, స్నేహితుల విషయంలో అయినా సరే, ఒక వ్యక్తి ద్వారా ఏదైనా ఒక ఇష్యూ కారణం ఏదైనా తిట్టారో, కొట్టారో, లేకపోతే ఏ మాట అన్నారో ఆ సిచ్యుయేషన్ కి వీరు పెద్దగా ఫీల్ అయిపోయి ఇన్సెక్యూర్ ఫీలింగ్ తో అయ్యో వీరి ద్వారానే కదా నాకు ఈ యొక్క సంఘంలో, సమాజంలో గౌరవం లేకుండా పోతుంది. కాబట్టి ఈ బంధాలు అనేవి లేకుండా చేయాలి, వారితో బంధాలు లేకుండా వారిని దూరం చేసుకోవడం, లేదా వారిని ఎక్కువగా మరి ఆ కోపంలో, ఫ్రస్ట్రేషన్ లో వారిని బూతులు తిట్టడం, కొట్టడం, మరి వారిని ఆ బంధాలను తెంచేసుకోవడం, లేకపోతే వీరి వల్ల నాకు గౌరవం లేకుండా పోతుంది సమాజంలో, సంఘంలో అని చెప్పి ఇన్సెక్యూర్ ఫీలింగ్ కలిగి ఆత్మహత్య చేసుకోవడం, లేకపోతే ఇతరులని హత్య చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇలా ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ ఈ కోపం అనే దురాత్మ చేత ఈ రోజున ఎందరైతే పీడింపబడుతున్నారో వారందరూ కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు తెలుసుకోవాలి. ఈ రోజు వాక్యానుసారంగా నీ జీవితం దేవునితో అంటకట్టబడాలని నువ్వు ఆశీర్వాదకరమైన దేవుని మాటలు వింటుంటే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు ఈ రీతిగా. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టము, అది కీడుకే కారణమవుతుంది. అంటే నీవు కోపపడ్డం వల్ల నీ శరీర భాగాలలో ఉన్న అవయవాలు మరి దెబ్బతిని నీకే అనారోగ్య పాలు
మరి అనారోగ్యమైన పరిస్థితులు రావచ్చు, లేకపోతే ఇతరులు కూడా నీ ఇతరులతో నీ అంటే నీ బాంధవ్యాలు అనేవి తెగిపోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇతరులు అంటే నీ కుటుంబంలో ఏ వ్యక్తులైనా సరే ప్రేమగా వచ్చి మాట్లాడాలన్నా, సమాధానంగా ఉండాలన్నా, నీతో సంతోషంగా గడపాలన్నా, నీవు ఆ వ్యక్తిని గాయపరిచిన పరిస్థితిని బట్టి ఎవరు కూడా నీ దగ్గరికి రాలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ కోపాన్ని విడిచిపెట్టే వారంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఒక చిన్న విషయాన్ని బట్టి, లేకపోతే ఏ చిన్న తప్పు కారణాన్ని బట్టి బిడ్డలు నిందించడం, కుటుంబంలో ఉన్న వ్యక్తులు నిందించడం దేవుని చిత్తము కాదు గాని, వారి గురించి, వారి ప్రవర్తన గురించి అన్ని విషయాల్లో కూడా సరి చూసుకొని, ఇది ఇలా అనకూడదు, ఇలా చేయకూడదు, మనకి అగౌరవం తెచ్చే కార్యాలు చేయకూడదు, వారిని ప్రేమతో మందలించి చెప్పాలే కానీ వారి మీద ఉక్రోషంతో, కోపంతో కొట్టడం, తిట్టడం, వారి ఈ క్షణికావేశంలో ఈ కోపం ఎందుకు వస్తుందంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఇతరుల పట్ల బాధ్యత రహితంగా ఒక చిన్న తప్పుకే కుటుంబంలో బంధాలని దూరం చేసుకోవడం, లేకపోతే ఆ వ్యక్తులను హత్య చేయడం, లేకపోతే వారు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది అపవాది వేస్తున్న ఒక భయంకరమైన ఉచ్చు. కాబట్టి ఈ ఉచ్చులో మనం పడిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందా అని చెప్పి మనం ఆ వాక్యానుసారమైన జీవితంలోకి రావాలి. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టము. అది కీడుకు కారణమవుతుంది. ఆరోగ్యానికి కానీ, లేకపోతే నీ కుటుంబంలో బంధాలకు కానీ అది కీడుకే కారణమవుతుంది. ఈ రోజున చాలా మంది ఏంటంటే, నేను ఇంటికి వచ్చేసరికి నా భార్య నన్ను చూసి భయపడాలి, నా బిడ్డలు నన్ను చూసి భయపడాలి, నేనంటే సంఘంలో, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా భయం కలిగి ఉండాలని చెప్పి మేకపోతు గాంభీర్యం అంటే వీరిని చూసి మనం ఒక వ్యక్తిని చూసి మనం భయపడాలా, ప్రేమతో వెళ్ళి వాళ్ళని సంతోషంగా పలకరించాలండి. మానవ సంబంధాలు అనేవి ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, సమాధానంగా, ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకున్నప్పుడే ఆ కుటుంబాలు అనేవి ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఆ బంధాలు అనేవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంతేగాని నేను వచ్చిన వెంటనే నన్ను చూసి భయపడాలి అని చెప్పి బిడ్డలను కానీ, కుటుంబంలో ఉన్న భార్యను కానీ భయపెట్టే వ్యక్తిగా ఉంటే అది నీకే నష్టం. రేపటి రోజున ఏ అనారోగ్యమో వచ్చిందనుకోండి, ఏ కాలు చేయ పడిపోయిందండి, లేకపోతే ఏ యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఏ అనారోగ్యమో వచ్చింది, ఆ సిచ్యుయేషన్ లో నీవు వారి మీద ప్రేమ చూపించకపోగా కఠినత్వాన్ని, కోపాన్ని చూపించడం ద్వారా వారెవ్వరూ కూడా నీ దగ్గరికి రావడానికి సాహసించరు. నా మీద నన్ను తిట్టేవాడు, కొట్టేవాడు, నన్ను హింసించేవాడు, వీడికి నేను సేవ చేయడం ఏంటి, వీడిని ప్రేమించడం ఏంటి అని భర్త అనుకోవచ్చు, భార్య అనుకోవచ్చు, లేకపోతే బిడ్డలు మమ్మల్ని ఎంత హింసించి కొట్టి మమ్మల్ని ఎప్పుడు కోపడుతుండే వ్యక్తిని ఈ యొక్క పరిస్థితిలో మా తల్లినైనా మా తండ్రిని మేము ఎలా చూడగలం అని చెప్పి నీ వారే నీకు దూరం అయిపోవచ్చు. కాబట్టి ఈ కోపాన్ని మనం విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అంటూ ఉంటారు, ఈ కోపం అనేది మేము అసలు ఎంతగా కోప్పడకుండా ఉండాలని అనుకుంటాం, కానీ ఈ కోపం అనేది మాలో నుంచి పోవట్లేదండి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ రోజున ఈ కోపాన్ని విడిచిపెట్టాలంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన వ్యక్తి మాత్రమే. ఈ రోజున ఒక వ్యక్తికి కోపం వస్తుందన్నా, లేకపోతే ఉద్రేకం కలిగిన భూత మాటలు కానీ, మరి సంఘర్షణలు కానీ, ఘర్షణలు కానీ పెట్టుకుంటున్నాడంటే ఆ వ్యక్తి దేవుని వాక్యానికి దూరంగా ఉన్నాడు, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడం కానీ, వాక్యం చదవని వ్యక్తికే ఎక్కువగా కోపం వస్తుంది. మరి ఈ కోపం ద్వారా ఇతరుల మీద దూషించి, ద్వేషించే కార్యాలు చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఈ కోపం నుంచి మనం విడుదల పొందుకోవాలంటే ఒక మంచి స్టోరీ చెప్తానండి. ఒక తండ్రి ఉన్నాడు, ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఎప్పుడు కూడా మూర్ఖత్వం కలిగి ప్రతి చిన్న విషయానికి కూడా కోప్పడుతూ తన స్నేహితుల వైపు, బంధువుల వైపు, లేదా తన ఇంట్లో ఉన్న పిల్లలందరినీ కూడా హింసించి తనకు అందిన వస్తువుల విసిరివేస్తూ నానా గందరగోళం చేస్తూ ఉండేవాడు. ఆ సిచ్యుయేషన్ బట్టి ఆ తండ్రి ఏం చేస్తాడంటే, నాయన ఇలా ఉండడం దేవుని చిత్తము కాదు అని చెప్పి ఆ బిడ్డని పిలిచి, నీకు ఈ కోపం తగ్గాలంటే నేను ఒక మంచి చక్కని మార్గం చెప్తానని చెప్పి ఆ బిడ్డను పిలిచి, నీకు ఎప్పుడైనా సరే కోపం వచ్చిందంటే ఆ కోపం అంతా కూడా ఇగో మన రూమ్ లో ఒక చక్కని అందమైన తలుపు చెక్కబడింది కదా, ద్వారం. ఆ ద్వారానికి నువ్వు వెళ్ళి ఒక మేకు కొట్టు. ప్రతిరోజు కూడా నీ కోపం ఎప్పుడైతే వస్తుందో ఆ కోపం వచ్చినప్పుడల్లా ఒక సుత్తి తీసుకుని ఆ మేకుని తీసుకెళ్లి ఆ యొక్క తలుపు చెక్కకి కొట్టు అని చెప్పినప్పుడు, ఓ సింతేనా, అప్పుడు నా కోపం తగ్గిపోతుందా డాడీ అని మరి ఆ పిల్లవాడు చెప్పినప్పుడు, ఖచ్చితంగా నీ కోపం అనేది తగ్గుతుందయ్యా అని చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఈ బిడ్డ ఏం చేస్తాడంటే, తనకి ఎప్పుడు కోపం వచ్చినా ఇదివరకు వస్తువులు విసిరేసేవాడు, లేకపోతే అరిసేవాడు, కేకలేసేవాడు, ఉన్నాయని చల్లా చెదరు చేసేవాడు. అలా చేయకుండా తన కోపం వచ్చినప్పుడు అలా తన డాడీకి ఏం చెప్పాడో
ఆ కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తన రూమ్ లోకి వెళ్ళిపోవడం, ఆ తలుపు చెక్కకి కోపం వచ్చినప్పుడల్లా మేకు కొడుతూ ఉండేవాడు. పూర్తిగా మేకంతా తలుపులో కొట్టేసి ఈ 5 నిమిషాలు, 10 నిమిషాలు ప్రెస్టేషన్ ఉంటది కదా! ఆ కోపమంతా పోయి మళ్ళా ప్రశాంతంగా వచ్చి ఆ వ్యక్తి మరలా వారితో కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తులు ఏం చేసేవారంటే, వీడు ఇదివరకులా లేడు. చాలా మారిపోయాడు. ఇదివరకైతే గందరగోళం చేసేవాడు, అవి విసిరేసేవాడు, ఇవి విసిరేసేవాడు, లేతే ఇలా బూతులు తిట్టేవాడు ఇలా చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనేవారు. నాన్న నువ్వు చాలా మారిపోయావు అని చెప్పి అతన్ని పొగడడం, ప్రేమగా చూసుకోవడం అనేది ఆ బిడ్డ అనుభవించినప్పుడు నిజమే ఇదివరకు నా దగ్గరికి ఎవరు వచ్చేవారు కాదు. నన్ను ప్రేమించేవారు కాదు. ఈ రోజున ఈ కోపం లేకపోవడం వల్ల నాకు అందరూ దగ్గరవుతున్నారు అన్న విషయాన్ని గ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మా నాన్న నాకు చాలా చక్కని ఉపాయం చెప్పాడని చెప్పి అలా కొనసాగుతున్న సమయంలో ఒక రోజు ఏమవుతుందంటే వాళ్ళ డాడీ మరి బయటకు వెళ్ళొచ్చే సమయానికి విపరీతంగా ఒక వ్యక్తి మీద అరుస్తూ ఉంటాడు. ఏంటి ఇలా చేసావు, అలా చేసావు అని చెప్పి ఆ యొక్క వ్యక్తిని విపరీతంగా అరుస్తున్నప్పుడు వెంటనే వాళ్ళ డాడీ వచ్చి వచ్చినప్పుడు సైలెంట్ అయిపోయి, డాడీ నేనెంత కోప్పడకుండా ఉండాలన్నా సరే నేనసలు ఉండలేకపోతున్నాను. సారీ డాడీ నన్ను క్షమించండి డాడీ అన్నప్పుడు, సరే నాయనా పద ఒకసారి నీ రూమ్‌కి వెళ్దాం అని చెప్పినప్పుడు, అక్కడికి వెళ్తే ఇదివరకు అతను ఎన్నో మేకులు ప్రతిరోజు కూడా ఒక 10 మేకులని, 20 మేకులని అలా కొడుతూ ఉండే. ఇప్పుడైతే రోజుకి 1, 2 మేకులు కొట్టడం మాత్రమే గమనించాడు. అంటే కోపం అనేది తగ్గుతూ వస్తుంది. కాకపోతే అతనికి ఒక విషయాన్ని మరి ఆ తండ్రి తెలియచేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే నాన్న నీకు కోపం రావడం మానవ సహజ లక్షణం. కోపం అనేది మనకి సహజంగానే వస్తుంది. కానీ ఆ కోపంలో గాయపరిచే మాటలు కానీ, క్రియలు గాని చేయడం ద్వారా ఆ గాయాలను మనం పూడ్చలేము. ఒకసారి నువ్వేం చేస్తావంటే నీ తలుపు చెక్కకున్న మేకులన్నీ కూడా తీసివేయనప్పుడు ఆ వ్యక్తి ఆ తలుపు చెక్కకున్న మేకులన్నీ కూడా తీసివేస్తాడు. ఆ తీసివేసినప్పుడు అన్ని కూడా హోల్స్ పడుంటాయి. ఆ హోల్స్ పడిన ఆ తలుపు చెక్కను చూసినప్పుడు చాలా ఆహ్, ఆహ్, చండాలంగా ఉంటుంది. అంటే వికారంగా ఉంటుంది. ఆ తలుపు ఎంతో చక్కగా మరి చెక్కబడిన ఆ తలుపు చెక్క ఆకారాన్ని లేనిదిగా ఉండేసరికి దీన్ని బాగు చేయాలన్నా, దీన్ని మరలా చక్కగా చేయాలన్నా ఇదివరకట్లా ఈ తలుపు చెక్కను తీసుకురావాలంటే మనకి సాధ్యమవుతుందంటే సాధ్యం కాదు. అలాగే నీవు కూడా ఇతర వ్యక్తుల మీద దూషించినా, ద్వేషించినా, వారి మీద ఏ క్రియలైనా చేసినా, నీ కోపం వల్ల నువ్వు కొంచెం తగ్గించుకోవచ్చు కానీ, వారి మీద నువ్వు చూపించిన ఆ ద్వేషమైన ఆ తిట్లో, మరి ఆ కొట్టడమో, లేకపోతే వారిని బూతులు తిట్టడమో, ఏ కార్యాన్ని నువ్వు చేసి గాయపరచావు కదా! ఆ గాయాలు ఎప్పటికీ కూడా మానిపోవు. అవి అలాగే ఉండిపోతాయి. కాబట్టి ఈ రోజున ఈ కోపం ఉండడం దేవుని చిత్తము కాదు. మన కోపాన్ని మనం తగ్గించుకోవడమే కాదు గానీ, ఇతరులని గాయపరిచే విధంగా ఏ గాయాలు కూడా చేయడం మరి దేవుని యొక్క చిత్తము కాదు. ఇలా గాయపరిస్తే ఆ గాయాలు ఎప్పటికీ ఈ తలుపు చెక్కకు ఉన్న హోల్స్ వల్ల మనం ఎప్పటికీ కూడా ఆ గాయాలను పూడ్చలేము. అంటే ఇతరులు ఇబ్బంది పెట్టిన ఏ సిట్యుయేషన్ బట్టి మరలా వారికి వెళ్లి నువ్వు ఎంత క్షమాపణ చెప్పినా సరే వారు ఇగో వాడు నన్ను అన్న మాట అంటే మనం అన్న మాటలు గుర్తుండిపోతాయి. కొట్టిన దెబ్బలు గుర్తుండిపోతాయి. లేకపోతే తిట్టిన తిట్లు గుర్తుండిపోతాయి. వారికి చేసిన కీడనేది గుర్తుండిపోతుంది కాబట్టి, ఆ హృదయంలో నిజంగా నిన్ను ప్రేమించలేరు. నిజమైన ప్రేమతో నీ దగ్గరకొచ్చి మాట్లాడలేరు కానీ, నీకు కొంచెం కోపం తగ్గింది కాబట్టి, ఏదో జస్ట్ అలా మాట్లాడతారు కానీ, నిజముగా హృదయపూర్వకంగా ప్రేమించే మనస్సు అయితే వారికి రాదు అని చెప్పి ఆ తండ్రి చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి ఈ రోజున ఈ కోపం వల్ల మనము కూడా నిజమైన ప్రేమని అంటే మన భర్త నుంచో, భార్య నుంచో, బిడ్డల నుంచో, కుటుంబం నుంచో, మరి సర్వ సృష్టికర్త దేవుడి నుంచి కూడా నిజమైన ప్రేమను పొందుకోలేని వారముగా ఉన్నామేమో. ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకుందాం, సరి చూసుకుందాం. ఎందుకంటే మరి ఈ రోజున ఈ కోపం ద్వారా ఎవరిని గాయపరుస్తున్నావో అది దేవునికి ఇష్టం లేని కార్యం. దేవునికి ఇష్టం లేని కార్యం చేస్తే దేవుడు నిన్ను మరి క్షమిస్తాడా? మరి దేవుడే క్షమించలేనప్పుడు మనుషులుగా ఎవరు క్షమిస్తాడు? కాబట్టి ఈ రోజున నీ కోపాన్ని విడిచిపెట్టాలి. ఆగ్రహం మానాలి. మరి కాబట్టి ఈ రోజున ఈ కోపం అనేది, ఆగ్రహం అనేది ఉండకూడదు. ఇది కీడుకే కారణమన్న దేవుని యొక్క వాక్యానుసారంగా నీవు మనమందరము కూడా నడుచుకోవాలని మనం ఏం చేయాలంటే కోపాన్ని విడిచిపెట్టాలి. అంటే కోపం మరి అసలు కోప్పడకూడదంటే కోపపడుడి కానీ పాపం చేయకుడి. అంటే సూర్యుడు అస్తమించే వేళకు మనం ఒకవేళ భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, కుటుంబంలో ఉన్న వ్యక్తులతో మరి ఏదైనా చిన్న సిట్యుయేషన్ లో వారిని కోప్పడినా సరే వెంటనే వెళ్ళి అమ్మా నేను ఏదో ఒత్తిడిలో ఉందో లేకపోతే నేను అనుకోకుండా నిన్ను ఈ మాట అన్నాను లేకపోతే ఈ విషయంలో ఇలా అన్నాను అని చెప్పి వారిని మరలా క్షమాపణ అడిగి సమాధాన పడే స్థితిలో ఉంటే
అప్పుడు పాపం అంటే చాలా మంది ఎలా ఉంటారంటే సమాధాన పడకుండా సంవత్సరాలు భర్త భార్యతో, భార్య భర్తతో, లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులతో మాట్లాడకుండా సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారండి. ఇది అపవాది. అంటే అపవాది ఏం చేస్తుందంటే ఈ కోపం అనే దురాత్మను వారి మధ్య సృష్టించి కుటుంబాల్లో ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, బాంధవ్యాలు లేకుండా, అంతేకాదు ఈ కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా కలిసి ఉంటే ప్రార్థన జీవితం కలిగిన కుటుంబంగా, ప్రార్థన జీవితం కలిగిన కుటుంబ ప్రార్థన కలిగిన వ్యక్తులుగా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా దేవునికి ఉంటాయి కాబట్టి అపవాది ఏం చేస్తారంటే కుటుంబాల మీద దాడి చేసి కోపం అనే దురాత్మ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా దూరం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ కోపం అనే దురాత్మ మన జీవితంలో ఉండడం దేవుని చిత్తము కాదు. కాబట్టి ఈ రోజున ఈ కోపం అనే దురాత్మ ద్వారా నీవు నీ వారేదో నీకు సంఘంలో సమాజంలో పేరు లేకుండా విలువ లేకుండా చేస్తుంది ఇన్సెక్యూర్ ఫీలింగ్ తో మరి ఇతరులను నిందించడం బాధించడం దేవుని చిత్తము కాదు. కానీ ఏది జరిగినా మన మేలుకే మంచి కొరకే. ఎవరైనా సరే అది నా కుటుంబంలో ఏ వ్యక్తులైనా ఏదైనా చేశారంటే వారి ప్రవర్తన నడవడి నాకు తెలియదా, వారి గురించి నాకు తెలియదు. కాబట్టి ఇతరులు ఆ చిన్న ఇష్యూ గురించి నువ్వు ఓకే బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రభు సన్నిధిలో వారితో ఏం చేయాలంటే ప్రేమగా చెప్పాలి. అమ్మ సంఘంలో ఇలా ఉండాలి, సమాజంలో ఇలా ఉండాలి, ప్రేమగా చెప్పి నువ్వు నీ కుటుంబాన్ని మార్చుకోవాలి. కానీ నీవే వ్యసనంతో కూడిన ఆ కీడుతో కూడిన ఆ కోపాన్ని ప్రదర్శించి తిట్టి కొట్టి మరి వారితో బంధాలు తెంచేస్తున్న రీతిగా లేకపోతే హత్యలు చేసేయడం లేకపోతే ఆత్మహత్యలకు పాల్పడడం దేవుని చిత్తము కాదు. ఆవేశంలో అనేక మంది హత్యలు చేసి మరి తెలిసి తెలియని క్షణిక ఆవేశంలో అనేక మంది హత్యలు చేసి జైళ్ళకు వెళ్ళి అయ్యో నేను ఈ ఘోరమైన తప్పుది ఎందుకు చేశానని చెప్పి బాధపడే వారికి ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇటువంటి స్థితి కలిగిన జీవితం నీకు నాకు ఎవ్వరికి కూడా ఉండకూడదని దేవుడు ఈ కోపాన్ని విడిచిపెట్టమంటున్నాడు. మరి ఈ కోపాన్ని విడిచిపెట్టి దేవుడు వాక్యానుసారమైన జీవితాన్ని నీవు నేను మనమందరం కూడా కలిగి ఉందామా? కోపాన్ని విడిచిపెట్టము, ఆగ్రహాన్ని మానము. కాబట్టి ఈ రోజున అది కీడుకే కారణమై ఈ కోపం మనకు అవసరమా? కాబట్టి ఈ కోపాన్ని విడిచిపెట్టాను. ఒకవేళ కోప్పడిన ప్రతి విషయంలో కూడా మనం సమాధాన పదం నాదే తప్పుందమ్మా క్షమించు, మనం ఇక నుంచి సమాధానంగా వెళ్దామని ప్రతి ఒక్కరు కూడా భార్య భర్తతో, బిడ్డలు కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడుకొని సమాధాన పడే వారంగా ఉండాలి. కానీ ఆ కోపంతోనే బంధాలు దూరం చేసుకునే వ్యక్తులుగా ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన మాటలు అందించారయ్యా. బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఫలించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.